ఇప్పుడు పుట్టిన పిల్లలకి వెంటనే జాండీస్ వచ్చేసి వాళ్ళని తీసుకెళ్ళి ఎండలో పెట్టటము, సన్ రేస్ వాళ్ళకి రావాలి అని అట్లా ఎందుకు చాలా మంది పిల్లలకి అలా అవుతుంది? మంచి క్వశ్చన్ అండి. సి దెర్ ఇస్ కాన్సెప్ట్ కాల్డ్ ఫిజియోలాజికల్ జాండీస్. ఫిజియోలాజికల్ జాండీస్ అంటే ఫిజియోలజీ అంటే నార్మల్. ఏమవుతుందంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిల్లల హిమోగ్లోబిన్ ఎక్కువగా ఉంటుందండి. 18 grams ఎంత ఉంటుంది అనమాట, 16 to 18 grams ఉంటుంది. దానిలో ఉండేది ఎక్కువ హిమోగ్లోబిన్ ఎఫ్ అనమాట. దాని లైఫ్ అరౌండ్ 80 days అలా ఉంటుంది. అంటే హిమోగ్లోబిన్ డిస్ట్రాయ్ కూడా అవుతుంటుంది. సో వాట్ హ్యాపెన్స్, పుట్టంగానే ఈ పిల్లలకి ఆఫ్టర్ బర్త్ సడన్లీ ది లంగ్ స్టార్ట్ ఫంక్షనింగ్, ఆక్సిజన్ బెటర్ గా ఉంటుంది, ఈ రెడ్ బ్లడ్ సెల్ డిస్ట్రాయ్ అవుతుంటుంది అనమాట. ఏదైతే బిలిరూబిన్ లోడ్ ఉంటుంది జాండీస్, ఈ లివర్ విల్ టేక్ సమ్ టైమ్ టు గెట్ అడ్జస్టెడ్. అందుకని అందరి పిల్లలకి సెకండ్ డే జాండీస్ స్టార్ట్ అవుతుంది, 5th day వరకు పెరుగుతుంది, దాని తర్వాత తగ్గుతుంది. ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% పిల్లలకి ఇలా ఉంటుంది అనమాట. దాని మూలాన ఏమీ ప్రాబ్లం రాదు. దాంట్లో కొందరు పిల్లలకి ఇఫ్ ఇట్ ఈస్, మనకి చార్ట్స్ ఉంటాయి అనమాట, ఒక లెవెల్ కంటే ఎక్కువ ఉంటే మనం బ్లూ లైట్స్ పెడతాం అనమాట, విచ్ విల్ హెల్ప్ ఇన్ రిడ్యూసింగ్. సో ఇప్పుడు దీంట్లో ఎక్కడ రిస్క్ ఫ్యాక్టర్స్, మదర్ నెగిటివ్ ఉండి బేబీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే, ఆర్ మదర్ ఓ పాజిటివ్ ఉండి బేబీ ఏ పాజిటివ్ బి పాజిటివ్ ఉంటే, అలాంటి పిల్లలకి జాండీస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అది ప్రాబ్లమాటిక్ జాండీస్. అంటే జాండీస్ ఫస్ట్ డే వచ్చినా లేదా జాండీస్ లెవెల్ ఎక్కువ ఉండినా అప్పుడు మనం లైట్ చేయాల్సి ఉంటుంది. పుట్టి సన్లైట్ మూలాన జాండీస్ తక్కువ అనేది అండి, దట్ ఈస్ అగైన్ ప్రాక్టీస్. దాని మూల మనకు విటమిన్ డి ఎక్కువ వస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్. దట్స్ వై నేను అందరికీ మీరు చలికాలంలో కూడా బయట తీసుకెళ్ళిపోతారు, ఇదే. సి ఎక్స్పోజింగ్ టు సన్లైట్ ఈస్ గుడ్ హెల్త్ ప్రాక్టీస్, కానీ డోంట్ గెట్ అబ్సెస్. చాలా మంది అమ్మో ఇప్పుడు మబ్బు వచ్చేసింది, ఎండ లేదు, ఎలా అయిపోతుంది అని దట్ పీపుల్ గెట్ వరీడ్ అనమాట. ఇట్ హ్యాస్ సమ్ ఎఫెక్ట్ బట్ నాట్ సో మచ్కి మనం వరీడ్. న్యాచురల్గానే 5th day నుంచి జాండీస్ లెవెల్ తగ్గిపోతుంది. కానీ మెసేజ్ ఏంటంటే డెఫినెట్లీ మన డాక్టర్స్తో ఫాలోఅప్ ఉండాలి, ఆ జాండీస్ చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఏ బేబీకి ఎక్కువ జాండీస్ ఉంటే మనకు తెలియదు. యూజువల్లీ బై ఎండ్ ఆఫ్ day 5 days వరకు మనకు తెలిసిపోతుంది ఈ బిడ్డకి ఎక్కువ ప్రాబ్లం లేదని చూసుకుంటాం. యూజువల్ గా తగ్గిపోయిన తర్వాత జాండీస్ ఇంకా మళ్ళీ రిపీట్ అవటం అనేది ఉండదండి. అంటే ఇది సార్ ఫిజియోలాజికల్ జాండీస్. కొందరికి ఏంటంటే కొందరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్పెషల్లీ సపోజ్ కొందరు బిడ్డలకి పుట్టంగానే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాంటి పిల్లలకి జాండీస్ ఎక్కువగా ఉంటుంది. కొందరు జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట, G6PD డెఫిషియన్సీ అని, గ్యాలక్టోసిమియా అని. కొందరికి గాల్ బ్లాడర్లోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకపోతే లివర్ ఇన్ఫెక్షన్, వాళ్ళకి కొంచెం జాండీస్ ప్రొలాంగ్గా ఉంటుంది. దాన్ని ప్రొలాంగ్ జాండీస్ అంటారు. అంటే ఎనీ టైమ్ వెన్ జాండీస్ ఈస్ బియాండ్ 2 weeks ఇన్ టర్మ్ బేబీ అండ్ 3 weeks ఇన్ ప్రీ టర్మ్ బేబీస్, వాళ్ళకి మేము ప్రొలాంగ్ జాండీస్ అంటాం. అందుకనే ఫస్ట్ 1 monthలో వచ్చి డాక్టర్స్కి చూపిస్తుండే అనమాట మనం. అందుకే చాలా మంది పిల్లల్ని మేము ఫస్ట్ టైం వచ్చి ఫాలోఅప్ అయిన తర్వాత మళ్ళీ మేము ఒక 42 weeks తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి కలవమంటాం అనమాట. అప్పుడు ఇలాంటివి ఏమైనా కండిషన్స్ ఉంటాయి. సాధారణ జాండీస్తో పాటు ఎవరైనా వైట్ కలర్ షూస్ పాస్ చేస్తున్నారు అనుకోండి, అది ప్రమాదమైన జాండీస్. ఆ జాండీస్తో పాటు ఎల్లో కలర్ యూరిన్ అయింది అనుకోండి, అది ప్రమాదమైన జాండీస్. ఒకటి కొద్ది ఎల్లోగా ఉన్నాడు, నా పిల్ల మామూలు ఎల్లో స్టూల్ నార్మల్ యూరిన్ అంటే ఇట్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లమాటిక్ జాండీస్. బట్ ఎనీ జాండీస్ విచ్ ఈస్ ఫర్ లాంగ్ టైమ్ 2 to 3 weeks అంటే ఒకసారి డాక్టర్స్ చూపించుకొని అది నార్మలా కాదా అని చెక్ చేపిస్తాను. ఇంకొకటి కూడా డాక్టర్ గారు, ఇప్పుడు పిల్లల్ని ఎండలో పెట్టడం కాకుండా నేను కొంతమందిని చూస్తున్నాను, ట్యూబ్ లైట్ కింద నుంచో పిల్లల్ని పట్టుకొని నిలబడుతున్నారు. ఏంటంటే అలా మేక్ ఎనీ డిఫరెన్స్ అండి. ఎందుకు అలా? అంటే కాదు, ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు హాస్పిటల్ చూసి ఉంటారు, దిస్ బ్లూ లైట్స్ ఉన్నాయి, అది ట్యూబ్ లైట్ లాగే కనిపిస్తాయి. ఈ హాస్పిటల్లో ట్యూబ్ లైట్స్ పెట్టి తగ్గిస్తున్నారు, మన ఈ ట్యూబ్ లైట్స్ పెట్టి తగ్గిస్తున్నారు అనుకుంటారు. కానీ దాని స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఇరేడియన్స్ ఉంటుందండి, ఆ లెవెల్లోనే ఆ జాండీస్ తగ్గుతుంది అనమాట. ఈ ట్యూబ్ లైట్స్లో ఈ బల్బ్స్తో ఏమీ కాదు. సో డోంట్ వేస్ట్ ఇది. కొద్దిగా డౌట్ ఉంటే వచ్చి హాస్పిటల్ కలిసి మాట్లాడితే చెప్తారు అవసరమా లేదని. చాలాసార్లు అవసరమే ఉండదు అనమాట. 80% పిల్లలకి ఏం అవసరం ఉండదు, కానీ అది చెక్ చేసే ప్రాపర్ ప్రొఫెషనల్సే డిసైడ్ చేయాలి. సో జనరల్గా 5 నుంచి 10, 11, 12 years 5 years లోపు చాలా డిసీజెస్ వస్తూ ఉంటాయి. అంటే రెగ్యులర్గా వాళ్ళకి వైరల్ ఫీవర్స్ వస్తుంటాయి, తర్వాత లూజ్ మోషన్స్, ఈ నెక్స్ట్ ఇవన్నీ వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా. వాళ్ళు హాస్పిటల్ ఎందుకు సార్ అట్లా? అంటే ఇప్పుడు ఏంటంటే సో మెనీ వైరసెస్ అండి. కామనెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ వైరస్, అందుకే మేము యాంటీబయాటిక్ యూజ్ చేయొద్దంటాం మేము. అవును. సో కామనెస్ట్ ఇస్ వైరసెస్ విచ్ వి యూజ్. దాన్ని యూజువలీ పుట్టిన తర్వాత ఐదర్ వెన్ దే గో టు స్కూలు లేకపోతే కమ్యూనిటీలో వేరే రోజు ఉంటే ఈ వైరసెస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఈ బ్యాక్టీరియాకి ఎక్స్పోజ్ అయినప్పుడు వీళ్ళకి జబ్బులు వస్తాయి. 4 to 5 years వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చేస్తే టు ఫైట్ దోస్ వైరసెస్. అందుకని తర్వాత వాళ్ళకి ఈ జబ్బులు రావు, బికాస్ తగ్గిపోతాయి, బికాస్ వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. సో ఫస్ట్ టైం కూడా వచ్చినప్పుడు ఎంత వాళ్ళు సివియర్గా ఉంటుంది ఇస్ బేస్డ్ ఆన్ దేర్ ఓన్ ఇమ్యూనిటీ ఆఫ్ ద బాడీ. బట్ జనరలీ అందరికీ ఆ ఫేజ్లో వెళ్తూ ఉంటారనమాట. కొందరికి మామూలు జలుబు దగ్గు వస్తుంది, కొందరికి నిమోనియా వస్తుంది, కొందరు హాస్పిటల్కి వస్తారు, ఓపీడీలో కొందరు అడ్మిట్ అవుతారు. దట్ వేరీస్ ఫ్రమ్ ఫ్యామిలీ టు ఫ్యామిలీ అనమాట. యూజువల్లీ పోస్ట్ 5 years మేము ఇలాంటి జబ్బులు ఎక్కువ చూడమన్నమాట. సో దెన్ సార్ట్ ఆఫ్ సమ్ కొందరికి ఉంటుంది వేర్ దే హ్యావ్ ఇమ్యూనిటీ ప్రాబ్లమ్, అలాగే దే కంటిన్యూ టు హ్యావ్ ప్రాబ్లమ్స్. కానీ లాట్ ఆఫ్ అదర్ ప్రాబ్లమ్స్ లైక్ ఇప్పుడు ఆస్మా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని,
వీజింగ్, కన్సిస్టెంట్ కాఫ్ అనేది కొంచెం అలా నడుస్తుంటుంది వాళ్ళకి. ఓకే 8 years 10 years వరకు అవును, అట్లా నడుస్తుంటుంది. దే కంటిన్యూ టు హ్యావ్ దోస్ కాఫ్స్ అండ్ అదర్ థింగ్స్ అనమాట. ఈ 5 years లేకపోతే 6-7 years లోపు వచ్చేటువంటి వీటన్నింటికి ఏమి స్పెషల్గా వ్యాక్సిన్లు అలా ఏమి ఉండవు? అంటే ఇప్పుడు మనం ఇచ్చే వ్యాక్సిన్స్ మూలానే మనకు ఎక్కువ రావట్లేదండి. సో ఇప్పుడు మనము వాట్ ఎవర్ వ్యాక్సిన్స్ మనం ఇప్పుడు టైఫాయిడ్ అంత సివియర్గా ఏమి రావట్లేదు, ఇప్పుడు రోటావైరల్ డైరియా ఎక్కువ రావట్లేదు, ఇప్పుడు RSV కూడా ఒక వ్యాక్సిన్స్ వస్తుంది. దేని సార్? RSV అని రెస్పిరేటరీ సిన్షియల్ వైరస్ అని ఒక వైరస్ అనమాట. ఓకే దానికి కూడా వ్యాక్సిన్ వస్తుంది. మనకి ఇప్పుడు టీబీకి ఎట్లాంటి వ్యాక్సిన్ ఉంది, అలాగే ప్రివనార్ అండ్ న్యూమోనియాకి వ్యాక్సిన్స్. ఇవన్నీ ఏంటంటే ఈ ఇంజెక్షన్స్ అన్ని ఈ సివియర్ డిసీజ్ మెనింజైటిస్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇవన్నీ మొదట్లో ఏదైతే పిల్లలు జబ్బుతో వచ్చేవారు అంత సివియర్కి ఇప్పుడు రావట్లేదు అనమాట, తగ్గిపోయాయి అయితే. బట్ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ వైరసెస్, అందరికీ మనం వ్యాక్సిన్ చేయలేమన్నమాట. సో అవి కొద్దిగా వస్తూ ఉంటాయి అనమాట. కానీ ఇప్పుడు రాను కొద్దీ వీఆర్ ట్రాపికల్ ఇల్నెస్ అంటే వైరల్ రిలేటెడ్నెస్ స్లోగా తగ్గుతున్నాయండి, మొదలంతా రావట్లేదు. వీఆర్ సీయింగ్ ఇప్పుడు ఇఫ్ యూ సీ మనం సేఫ్ డ్రింకింగ్ వాటర్కి వెళ్తున్నాం. అవును కరెక్ట్. అది సో వాటర్ రిలేటెడ్ ఇల్నెస్ చాలా తగ్గినాయి. ఇప్పుడు కొద్దిగా మాస్కిటో ప్రివెన్షన్ కొద్దిగా స్ట్రాంగ్గానే ఉంది. సో మాస్కిటో రిలేటెడ్ తగ్గుతున్నాయి అనమాట. సో లైక్ స్లోలీ మన జబ్బులు డెవలప్ కంట్రీస్లో ఎలా ఉన్నాయి అలాగా అవుతాయి. అంటే అగైన్ వేరీస్. ఇప్పుడు ఒక డెవలప్డ్ ఇండియాలో మనకు కొన్ని డెవలప్డ్ స్టేట్స్ ఉన్నాయి, కొన్ని డెవలపింగ్ స్టేట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క స్టేట్కి మనకి డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క సీజన్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. అంటే లాస్ట్ ఇయర్ వాజ్ క్వైట్ గుడ్, నో మేజర్ ఇల్నెసెస్ అనమాట. వేరే 2 years బ్యాక్ మనము డెంగ్యూ అలా అడినో వైరస్ అలా జబ్బులు చాలా చూసాం అనమాట. సో ప్రివెన్షన్ ఈస్ ద బెస్ట్ థింగ్ అనమాట. కరెక్ట్. సో సేఫ్ డ్రింకింగ్ వాటర్, టేకింగ్ ఆల్ వ్యాక్సినేషన్స్, ప్రివెంటింగ్ మాస్కిటో బైట్స్, హెల్దీ న్యూట్రిషియస్ డైట్, ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఇమోషనల్ వెల్బీయింగ్. చాలా మంది మనకి ఇమోషనల్ వెల్బీయింగ్, దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ అస్ టు కీప్ ఎ చైల్డ్ హెల్దీ. బాగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం దగ్గరికి వెళ్ళి వాళ్ళని, చిన్నపిల్లలు అంటే మనం వెళ్ళి వెంటనే కిస్ చేసేస్తాం, బట్ అలా ఫేస్ మీద కిస్ చేయొద్దు, తర్వాత వాళ్ళ మొహం మీద మొహం పెట్టద్దు, దగ్గరికి వెళ్ళొద్దు, ఇవన్నీ చెప్తారు కానీ ఎవరు ఫాలో చేయరు. See, what happens is there are 2 things అని. Sometimes children carry ఇప్పుడు కొందరికి వైరల్ జబ్బులు ఉంటాయి, సో కొందరికి దగ్గు వస్తుంటుంది, వైరల్ జబ్బులు ఉంటాయి, మనకు తెలియదు ఏం క్యారీ చేస్తాం. స్మాల్ బేబీస్ ఉన్నారనుకోవడానికి ఇమ్యూనిటీ కొద్దిగా తక్కువగా ఉంటుంది స్టార్టింగ్లో ఫస్ట్ 2-3 monthsలో. ఓకే. సో అందుకని ఆయనకి వెళ్ళి వాళ్ళకి ఏమైనా వైరస్ వచ్చి చాలా మనకి ఒక్కొక్కసారి చేస్తాము ఈ 21 days సెరమనీ చేసుకుంటారు, దాని తర్వాత పిల్లలకి ఫీవర్ ఏదో వస్తుంది, వైరల్ వస్తుంది, బికాస్ దే గెట్ ఎక్స్పోజ్ టు డిఫరెంట్ పీపుల్ హూ హ్యావ్ కోల్డ్ అండ్ కాఫ్ ఆర్ వైరసెస్, అది వస్తుంది. అందుకని కోల్డ్ దగ్గర కాంటాక్ట్ ఉంటే దిస్ ఇస్ ఛాన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ వైరస్ అనమాట. దాని మూలానే అంటారు కానీ నాట్ దట్ సడన్లీ కిస్ చేస్తున్నానే వస్తుందని ఏం లేదనమాట. సో బికాస్ ఆఫ్ దాట్ సార్ట్ ఆఫ్ we suggest. అది పేరెంట్స్ అయినా గ్రాండ్ పేరెంట్స్ అయినా బయట వాళ్ళనైనా ఫేస్ మీద పెట్టని. అంటే ఇఫ్ యూ హ్యావ్ స్పెషల్లీ see outside people maybe for privacy and these things, personal space, whereas own family మీకు ఏమైనా వైరస్ ఉంది, ఒంట్లో బాగాలేదు అంటే దెన్ ట్రై టు అవాయిడ్ సార్ట్ ఆఫ్. తెలియదు కూడా కదా సార్, వాళ్ళకు ఉందో లేదో కూడా తెలియదు, ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుంది. ఒక్కొక్కసారి ఉన్నప్పుడు కూడా వెళ్తారు, అది we should avoid. అలా నేను చూశాను సార్. అంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్కి హెల్త్ బాగలేదు, ఆయనకు ఉందేమో తెలియదు, నార్మలే ఉన్నాడు ఆయన, బట్ ఆ బాబుకి దగ్గరికి వెళ్ళి కిస్ పెట్టి అలా చేసేసరికి 6 months ఏజ్లోనే ఆ పిల్లోడు హాస్పిటలైజ్డ్ అయ్యాడు సార్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్ తోటి. సపోజ్ ఏమవుతుందంటే పెద్దోళ్ళకు ఉంటే మైట్ హ్యావ్ జస్ట్ కోల్డ్ కాఫ్ అండ్ అదర్ థింగ్స్, కానీ సేమ్ వైరసెస్ మైట్ క్రియేట్ సివియర్ ప్రాబ్లమ్ ఇన్ ద బేబీ అనమాట. ఓహో, వాళ్ళకి తక్కువే ఉండొచ్చు కానీ వీళ్ళకి బికాజ్ రిలేటివ్లీ స్మాల్ సైజ్, మసిల్స్ ఆర్ లెస్, ఇమ్యూనాలజికల్ ఎలా ఉన్నారు మనకు తెలియదు కదా, దాని మూలన. అందుకే ఐఎమ్ నాట్ సేయింగ్ డోంట్ కిస్ అని, బట్ అంటే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఎమోషన్ ఇస్ లవ్. సో చైల్డ్ వాంట్స్ టు బి లవ్డ్. సో కానీ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. సో మనకి వైరస్ అలాంటివి ఉన్నప్పుడు వీ హ్యావ్ టు టేక్. ఇంకొకటి ఇంపార్టెంట్ ఇష్యూ సార్ ఏంటంటే, బేబీస్ చాలా చిన్న ఏజ్ ఉన్నప్పుడు మదర్ టచ్ చేయగానే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు, వాళ్ళు దాన్ని ఫీల్ అవుతారు, వాళ్ళకి తెలిసిపోతుంది. వేరే వాళ్ళు పట్టుకోగానే ఎత్తుకోగానే ఏడ్చేస్తారు. వాళ్ళకి ఇంకా అసలు ఏంటి ఏమీ తెలియని ఏజ్లో కూడా, ఈవెన్ 3-4 months ఏజ్లో కూడా ఏడ్చేస్తారు. ఎందుకు అలా అంత టచ్ ఎలా తెలుస్తుంది అంత చిన్న పిల్లలకి? అండర్ ఎస్టిమేట్ హ్యూమన్ బ్రెయిన్, హ్యూమన్ గ్రోత్ అని నేను చాలాసార్లు చెప్తాను, బేబీ చాలా స్మార్ట్ అని చెప్తాను అనమాట. బికాస్ దే నో అండి. సి ఇప్పుడు మదర్స్ హార్ట్ బీట్, మదర్ థింగ్ స్పెండ్ లాస్ట్ 9 months ఇన్ ద వూమ్. దే సింక్ ఎ లాట్ అనమాట. దిస్ లాట్ ఆఫ్ దిస్ థింగ్ అబౌట్ ఇట్ అనమాట. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎవిడెన్స్ అబౌట్. మేము కంగారు మదర్ కేర్ చేస్తాం ఈ స్మాల్ ప్రీటర్మ్ బేబీస్కి. అంటే వెన్ దే ఆర్ ఆఫ్టర్ ఒక వెయిట్కి వచ్చిన తర్వాత యూజువలీ అరౌండ్ 1 kilo, ఏమీ ప్రపోర్ట్ లేకపోతే
మదర్ ఛాతీ మీద పెడతాం అనమాట. దాంతో బేబీ వెచ్చగా ఉంటుంది. ఓకే. అలాగే సో వాట్ వీ ఫౌండ్ కి అలా పెట్టితే దోస్ బేబీస్ వెయిట్ గెయిన్ ఇస్ బెటర్ దెన్ జస్ట్ ఓన్లీ కీపింగ్ ఇన్ ద వార్మర్. ప్రూవెన్ ఫ్యాక్ట్స్ సార్ ఇవి? This is not only throughout the world. This started in Africa and then gone throughout the world అనమాట. ఇప్పుడు అక్కడ దగ్గర వార్మర్స్ లేరు, సో దే స్టార్టెడ్ పుట్టింగ్ ఆన్ మదర్స్ దిస్ థింగ్స్ అండ్ దెన్ ఇట్స్ నౌ బికమ్ ఆల్ గుడ్ యూనిట్స్ ఫాలో దిస్ KMC ప్రాక్టీసెస్. ఓకే. ఇప్పుడు ఫాదర్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాం మేము. అవునా? ఫాదర్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాం. సో దిస్ ఈస్ దేర్. సో the feel and touch of the mother is definitely there. Second thing, mother goes on breastfeeding, mother goes on this thing, the way mother holds and all those things, the child gets tuned to it. అంటే అంత చిన్న బేబీస్ కూడా తెలిసిపోతుందా సార్? తెలిసిపోతుంది. This sounds, the way they touch, the way these things, they'll have this thing. So lot of time children, since development of sensation is lot more than what we think. So వాళ్ళ రిఫ్లెక్సెస్ అవన్నీ బాగా డెవలప్ అయి ఉంటుందండి. ద ఫస్ట్ వన్ ది రికగ్నైజ్ ఇస్ మదర్. ద స్మైల్ ఏంటి, సోషల్ స్మైల్ ఏంటి, ది రికగ్నైజ్ అనమాట. సో హూవర్ ఈస్ ద కేర్ గివర్, దే టేక్ కేర్ ఆఫ్ దట్.